ప్రెగ్నెన్సీలో వాళ్ళ యొక్క యూరిన్ అనేది తెలియకుండానే పోతుంది. సో అది యూరినా లేకపోతే ఉమ్మనీరా అని భయపడిపోతూ ఉంటారు. ఇలా యూరిన్ తెలియకుండా పోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా అనుకుంటూ ఉంటారు. ఇలా ప్రెగ్నెన్సీలో యూరిన్ పోవడం అనేది సహజమే. మనం తగ్గినప్పుడు కానీ, తుమ్మునప్పుడు కానీ, కూర్చొని లెగిసినప్పుడు కానీ, కొంచెం అలా కదిలినప్పుడు కానీ కొంచెం అలా డ్రాప్ అవుతుంది. అంటే మన యొక్క బేబీ యుట్రస్ లో పెరుగుతూ ఉన్నప్పుడు మన యుట్రస్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ యొక్క ప్రెషర్ వల్ల కూడా మనకు యూరినరీ బ్లాడర్ మీద పడడం వల్ల మనకి ఇలా యూరిన్ లీక్ అవడం అనేది జరుగుతూ ఉంటదండి. దాని గురించి మీరు ఎలాంటి వర్రీ అయితే పడిన అవసరం లేదు. ఇది మనకు డెలివరీ అయిపోయిన తర్వాత దానంతటా అదే తగ్గిపోతుంది. లేదు విపరీతంగా యూరిన్ బాగా లీకేజ్ అయిపోతుంది, చిన్న 1-2 డ్రాపులు కాకుండా విపరీతంగా అయిపోతుంది అన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి తగ్గట్టు మనకు ఇలా యూరిన్ లీక్ కాకుండా ప్రెగ్నెన్సీలో కొన్ని ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అవి కూడా చూసుకోవచ్చు అనమాట. యూరిన్ కి అలాగే ఉమ్మనీరుకి కొంచెం తేడా అనేది ఉంటుంది. దాని గురించి మన ఛానల్లో వీడియో అనేది ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.